కొకెయిన్, క్యానబిస్ తీసుకున్న వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లా ఉంటాయో లవ్ చేసే వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా అట్లానే ఉంటాయని కన్క్లూజన్ వచ్చిందనమాట. ఓకే. సో అసలు బ్రేకప్ టైంలో ఏమవుతుంది? అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఆల్కహాల్ తీసుకొని సడన్గా వాళ్ళు స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. బ్రేకప్ ఈజ్ ఆల్సో లైక్ అ విత్డ్రావల్. సడన్గా ఈ డోపమైన్ అనేది క్రాష్ అవుతుంది అనమాట. ఈ డోపమైన్ సెరోటోనిన్ క్రాష్ అనేది జరగడం వల్ల ఈ బ్రేకప్ అయినప్పుడు కూడా ఇట్లాంటి క్రాష్ చూస్తాం అనమాట. సో ఈ క్రాష్ వల్ల వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతుంది, సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సడన్గా విత్డ్రావల్ అంటే సడన్గా మనం ఆ సబ్స్టెన్స్ తీసేసినట్లయితే ఇక్కడ లవ్ అనేది ఒక సబ్స్టెన్స్ అనమాట. లవ్ అనేది లేకపోతే వాళ్ళ ఈ విత్డ్రావల్ స్టార్ట్ అవుతాయి. బ్రేకప్ అయిపోగానే మందు తాగుతారు బికాస్ దే వాంట్ టు రిప్లేస్ దట్ లవ్ యాజ్ అ సబ్స్టెన్స్ విత్ అనదర్ సబ్స్టెన్స్. ఇంకో సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ ఎక్కువ తాగడం ఇవన్నీ కూడా చూస్తాం. సో ఎందుకంటే అవి సిమిలర్ హైస్ ఇస్తాయి అన్నమాట. ఎక్కువ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, ద ఇంటిమేట్ మూమెంట్స్. అవి అగైన్ డోంట్ యూ థింక్ ట్రిగ్గర్? అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ మెమరీస్ ఇంపాక్ట్ అలాగే ఉండదంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ రిజిస్ట్రేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ స్టేజ్లో. హిప్పోక్యాంపస్ లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువగా స్టోర్ చేసేసుకుంటుంది, అది వదలదు అనమాట. ఆ హిప్పోక్యాంపస్ అనేది జస్ట్ లైక్ గట్టిగా లీచెస్ పట్టుకుంటాయి కదా, అట్లా పట్టేసుకుంటాయి అనమాట. ఈ మెమరీస్ని వాళ్ళు రిప్లేస్ చేయాలి. మేము థెరపీలో అదే చేస్తుంటాం. ఈ నెగిటివ్ మెమరీస్ కానీ థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని రిప్లేస్ చేయాలి. వాళ్ళకి నచ్చిన ట్రిప్కి వెళ్ళడము, ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. నేను అందరికీ అదే చెప్తుంటాను, టైం ఉంటే ట్రావెల్ చేయండి. సో ట్రావెలింగ్ క్రియేట్స్ పాజిటివ్ మెమరీస్. ఎందుకు డివోర్స్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో? ఫస్ట్ డేనే డివోర్స్ అయిన కేసెస్ కూడా చూసాను. పెళ్ళైన ఫస్ట్ డేనే ఇమీడియట్గా పెళ్ళయి నైట్ కల్లా వాళ్ళు అంటే అసలు కలిసి ఉండొద్దు అన్న కేసెస్ కూడా చూసాం. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో ఆ పేరెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా అయిపోతుంది. అది ఫస్ట్ వార్నింగ్ సైన్ ఏ పేరెంట్స్కైనా. డెసిషన్ అనేది ఒకసారి పెళ్ళైనాక ఆ కపుల్ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే కపుల్ ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారో అక్కడ కంపల్సరీగా డివోర్స్ అనేది అవుతుంటుంది. అన్నీ సరిగ్గా ఉన్న రిలేషన్షిప్లో దే వోంట్ ఫీల్ ద కనెక్షన్ అని ఒక కంప్లైంట్స్ వస్తుంటాయి. అది ఎందుకు అంటే పర్సన్ ఈజ్ వెరీ గుడ్, బాగా సంపాదిస్తాడు, అన్నీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, బాగా చూసుకుంటాడు అమ్మాయిని, కానీ అమ్మాయి డోంట్ ఫీల్ ద కనెక్షన్. అది ఎందుకు వస్తుంది బేసిక్గా?